రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 2 మృతదేహాలను గుర్తించి బయటకు తీసిన రెస్క్యూ బృందాలు నిన్నటి నుంచి సెల్లార్లో చిక్కుకుపోయిన 5 స్థానికులను బయటకు తీసేందుకు రంధ్రం తవ్వి సెల్లార్లోకి వెళ్లారు. సుమారు 200 మంది సిబ్బందితో ఈ విస్తృత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరో 3 వ్యక్తులను బయటకు తీసుకురావడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే 2 మృతదేహాలను గుర్తించి బయటకు తీసిన రెస్క్యూ బృందాలు నిన్నటి నుండి సెల్లార్లో చిక్కుకుపోయిన 5 స్థానికులను బయటకు తీసేందుకు రంధ్రం తవ్వి సెల్లార్లోకి వెళ్లారు. సుమారు 200 మంది సిబ్బందితో ఈ విస్తృత రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మరో 3 వ్యక్తులను బయటకు తేవడానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. నిన్న నాంపల్లిలో జరిగినటువంటి భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటికే అందులో చిక్కున్న వారందరినీ కూడా బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు. దాదాపు ఇందులో 2 మరణించినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. మరి నిన్న ఫర్నిచర్ షోరూమ్ లో జరిగినట్టు ఈ అగ్ని ప్రమాదంలో చిక్కున్న వారు ఆచూకైతే లభ్యమైంది. వారిలో 2 మృతదేహాలను అయితే అగ్నిశామక సిబ్బంది నేడు గుర్తించారు. అనంతరం ఆ మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ లో పంపడం జరిగింది. మరి మిగిలిన వారు కూడా బ్రతికి ఉండే అవకాశం లేదని అంటే అధికారులు అయితే భావిస్తున్నారు. ఎందుకంటే అంత మేర ప్రమాదం అయితే జరిగింది. మరి వారి మృతదేహాలను సైతం గుర్తించుకు రెస్క్యూ టీం అయితే చర్యలు అయితే చేపట్టింది. మరి నిన్న జరిగినటువంటి ఫదుకాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఏకకాలంలో 4 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు ఇటు అగ్నిమాపక సిబ్బంది నిన్నటి నుంచి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 6 చిక్కుకున్నారు. మొత్తం తెల్లారులోని వాచ్మెన్ కుటుంబంలోని 2 పిల్లలు, మరో కుటుంబంలోని 4 అయితే దీంట్లో చిక్కుకున్నారు. వారి జాడ కోసం పోలీసులు అయితే ఇంకా వెతుకుతూనే ఉన్నారు. వాళ్ళు 2 మృతదేహాలు అయితే గుర్తించడం జరిగింది రచన. అలాగే రెస్క్యూ ఆపరేషన్ కు అంటే పొగ ఈ వేడి చాలా అటెంట్ గా మారింది. మరోవైపు బిల్డింగ్ ముందు భాగాన్ని కూడా పోలీసులు తవ్విస్తున్నారు. ముందు భాగంలో తవ్వడం ద్వారా సెల్లార్లోకి వెళ్ళడానికి రూట్ క్లియర్ అయితే చేశారు. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు అయితే అక్కడికి జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నిన్న సిపితో సహా చాలా మంది అందరు అధికారులు కూడా అక్కడ రావడం జరిగింది. ఇప్పుడైతే దీనిపై అయితే రెస్క్యూ టీమ్ దీని అధికారిక ప్రకటన అయితే ఇంకా రావాల్సి అయితే ఉంది. మన బలంలో చిక్కున్న మిగతా వారి కోసం అయితే సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి రచన. రైట్, థ్యాంక్ యూ మహేందర్.